పడిలేచిన కెరటం అయింది ఆంధ్రప్రదేశ్. జిఎస్టీలో అద్భుతమైనటువంటి ఇంప్రూవ్మెంట్. వాస్తవంగా 2017 నుంచి ఏటా ఆగస్టులో స్థూల సేవల పన్ను వసూళ్ల తీరు నికర జిఎస్టీ ఎట్లా ఉందంటే 2017లో చంద్రబాబు గారి గవర్నమెంట్ ఉన్నప్పుడే 1050 కోట్లు, 2018 నాటికి 1368, 2019 నాటికి 1481, 2020 నాటికి 1503. వాస్తవం కరోనా టైంలో కూడా ఎక్కువే ఉంది. అలాగే 21 నాటికి 1797, అంటే ఇంకా పెరిగింది. 22 నాటికి 2277, 23 నాటికి 2603, 24 నాటికి 2616, 2025 నాటికి 2977 కోట్లు. ఇది నికర జిఎస్టీ. అదే సందర్భంలో స్థూల జిఎస్టీ వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ తగ్గింది, చంద్రబాబు గారి టైంలోని ఇయర్ పెరిగింది. 3298 లాస్ట్ ఇయర్, అంతకుముందు 3479. అంటే 23లో జగన్ టైంలో 3479 ఉన్నది కాస్త 24లో 3298 తగ్గింది, అప్పుడే మైనస్ నమోదైంది. ఈ ఏడాది 3989, అంటే 2023 కంటే ఎక్కువ. తద్వారా ఇంప్రూవ్మెంట్ భారీగా ఉంది. అందుకనినే 21% ఎదుగుదల అన్నటువంటిది అత్యంత ముఖ్యమైనది. వృత్తి పన్ను రాబడిలో కూడా అసాధారణమైనటువంటి పెరుగుదల నమోదైంది. ఆగస్టు దాకా లెక్కేస్తే 52.81% వృద్ధి కనిపించింది. 24 ఆగస్టుతో పోల్చితే ఈ ఆగస్టులో 42.3% అధికంగా నమోదైంది. జిఎస్టీ వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ రికార్డులు సాధిస్తోంది.